నమస్తే సార్. అండి మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో తోలుతా సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి వారి పాలన కాదు, మనకంత రాజకీయాల గురించి అయితే తెలియదు కానీ ఇక మంచిగానే ఈ ఉచిత కరెంట్ ఒకటి మంచిగా ఇస్తుండు. ఇక అన్ని ఉచిత గ్యాస్ అనేది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. రేషన్ కార్డులు అండు, ఆ రేషన్ కార్డులు కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు కూడా రాలేదు ఇంతవరకు. ఇంకా సంక్షేమ పథకాలు అయితే ఏం అందలే మాకు. భూమి లేని వాళ్ళకైతే ఏ పథకం లేదు, ఏం లేదు. అన్ని భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు అని అయ్యని అని అన్ని ఇస్తుండు కానీ మాలాంటి నిరుపేదలకు మాత్రం ఏం లేదు. ఈ ఆటో తోలుకొని బతున్నాం, మా ఆటోల పొట్ట కూడా కొట్టిండు ఆయన. మాకు ఛార్జీలు కూడా 500 వచ్చే కాడ 200-300 కూడా రావట్లేదు. బతికే భారం అయిపోయింది మాది ఇప్పుడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా గట్టినే ఉంది, కాకపోతే ఆయన ఆటోల వాళ్ళని గిట్ట మంచిగానే చూసారు, మంచిగానే తోలుకున్నాం, మంచిగానే ఉన్నాం అప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు తన గెలవడం కోసం కొన్ని అనవసరమైన కార్యక్రమాలు చేసి ఒప్పుకున్నాడు. అవి సక్రమంగా అమలు చేయలేకపోతున్నాడు. ఏంటంటే బడ్జెట్ లేదని చెప్తున్నాడు. బడ్జెట్ లేని విషయం ఆయనకి తెలియదా? ముందు తెలిసే ఒప్పుకున్నాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు అందరికీ ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నాడు. ఏ పథకమైనా సంపూర్ణంగా లేదు, ఏది ఆఫ్ చేయలేదని కూడా చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఏదాన్ని సంపూర్ణంగా చేయలేకపోతున్నాడు. మీకు ఎంతవరకు అందుతుంది అంటారు సార్? మాకు ఏది అందలేదు. మాకు వ్యవసాయం కూడా ఉంది, ఇంతవరకు వ్యవసాయం రుణమాఫీ కాలేదు, తర్వాత రైతు బంధువు రాలేదు ఇంతవరకు. ఇంకేం టైం అండి, సంవత్సరం దాటిపోయింది. ఆయన ఏమన్నాడు? ఆయన ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? ఇప్పుడే మీరు కట్టకరి, మీరు రాగానే 15,000 ఇస్తాం నేను, రైతు బంధు 12,000 ఎందుకు 15,000 ఇస్తాను ముచ్చట చెప్పిండు. సంవత్సరం దాటి 2 కార్లు అయిపోయింది, 3వ కారుకి వస్తున్నా కూడా ఇంతవరకు రైతు బంధు ఒకరికి సక్రమంగా అందలేదు. ఇప్పటికి 2 ఎకరాలకి ఎవరికి వేసినాడు, అందులో సగం మందికి వచ్చిన సగం మందికి రానరారు. 2 ఎకరాల లోపు వాళ్ళకి రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేసినంత వరకు సార్ అప్పు తెచ్చిండో మాత్రం పాలన విషయంలో మాత్రం కరెక్ట్ గా చేశాడు. ఆయన అప్పు అంటే అప్పు తెచ్చి పెట్టిండు. ప్రాజెక్టులకు గానీ, తర్వాత పథకాలకు గానీ వీటి కోసం పెట్టిండు, చేసిండు. ఆయన అన్నంత వరకు చాలా వరకు సాధించారు. లాస్ట్ లో కొద్దిగా ఆయన కూడా మిస్ చేసిండు. రుణమాఫీ కాడ దీని విషయంలో రైతు బంధు బాగానే చేశాడు కానీ రుణమాఫీ విషయంలో కొన్ని అవకతవకలు చేసిండు. అప్పు అయితే తెచ్చిండు సరిపోను, ప్రాజెక్టులన్నీ చేసిండు కానీ ఇక ఆయన ఇంకా పూర్తిగా అమలు చేయలేకపోతే వీళ్ళు వచ్చిండ్రు అటు బండబెట్టారు. కేసీఆర్ చేసిన పథకాలన్నీ అన్ని బండబెట్టారు, వీళ్ళు వచ్చి బండబెట్టారు. ఇప్పుడు కాళేశ్వరం ఉందండి, దాని ముందు తెలియదా అండి? దాన్ని ముందుగా చూసుకోవాలి, దాన్ని డ్యామ్ రిపేర్ చేసుకోవాలి. సరే పోయింది, ఆయన చేసిందల్లా ఆయన తప్పే చేసిండు కానీ ఈయనన్నా మరి సక్రమంగా చేయాలి కదా. సంవత్సరం నుంచి దాన్ని ఏం చేయాలి, ఇంతవరకు ఎండబెడతాండి. ఇప్పుడు నీళ్లు సరిగా వదలక ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. అవతల మావి కూడా నా పొలాలు కూడా ఎండిపోతున్నాయి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గౌస్ పాషా అండి. ఏం చేస్తుంటారు సార్? ఐఎన్టీసీ జిల్లా సెక్రటరీ అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఇక ముందు కూడా ఇంకా మంచిగా చేయాలని ఆలోచిస్తున్నాం. సంక్షేమ పథకాలు కానీ ఇప్పటివరకు జరిగిన 6 గ్యారెంటీలలో అమలైనవి కానీ సంక్షేమ పథకాలు పర్లేదు, మంచిగానే పెట్టారు కానీ అందరికీ చేరలేదు. ఇంకా జరగబోయే ముందు రోజులలో అందరికీ రావాలని కోరుకుంటున్నాను. అదే 2 లక్షల రుణమాఫీ కూడా చాలా మందికి జరగలేదు. అది కూడా విడతల వారిగా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి విడతల వారిగా అందరికీ చేయాలి. పర్లేదు, ఇప్పటివరకు అయితే లేడీస్ కి మన ఆర్టీసీ ఫ్రీ చేయడం ఒకటి, రుణమాఫీలు, మళ్ళీ రైతు బంధు కూడా కొంతమందికి పర్లేదని చెప్పేసి కొంతమంది కాంప్లైంట్ ఇస్తున్నారు. అవి కూడా త్వరలో విడతల వాడిగా అవి కూడా పడతాయని ఆలోచిస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అది ఆయన సొంత పాలన అయిపోయిందండి, కుటుంబ పాలన. ఆయన ఇష్ట రాజ్యం, ఆయనే రాజు, ఆయనే మంత్రిగా ప్రవర్తించిండు. ఆయనే బాస్ అయిపోయిండు. ఇక్కడ జనాలలో స్పందన లేదు. ఆయన దగ్గర పోయి అడిగే నాదులు లేకుండా అయిపోయింది. కేసీఆర్ గారికి పోయి సమస్యలు చెప్పుకునేటట్టు లేకుండా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన కాడ నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఉండు, ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆయన లీవ్లో పెట్టలేదు. గెలిచిన 14 నెలల నుంచి కూడా ప్రజల సమస్యలపైనే ఉండు. కాకపోతే ఇక్కడ మనకు ముఖ్య దరిద్రం ఏంటంటే ఉన్న అప్పులు ఫస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ అప్పులు కొద్దిగా మనం కట్టుకుంటూ వచ్చి ఇంకో 2-3 సంవత్సరాలు మొత్తం క్లియర్ చేసుకొని ముందుకు పోతాం మనం. థ్యాంక్ యూ సార్.